అక్కడి నుంచి బయటకొచ్చాక మాకు ఒక ఎలిఫెంట్ కనబడింది. అండ్ ఇక్కడ ఉన్న మార్బుల్ ఐటెమ్స్ చాలా బాగున్నాయి. వీటిలో కొన్ని హ్యాండ్‌మేడ్ చేస్తారు. ఇంకొన్ని అయితే డైరెక్ట్ మెషిన్ యూజ్ చేస్తారంట. ఈ ఏరియా మొత్తం ఉన్న షాప్స్ అన్ని మార్బుల్ షాప్స్. అండ్ వాటి నుంచి చిన్న చిన్న బొమ్మలు ఐడల్స్ అక్కడే తయారు చేస్తారు. అండ్ ఆ ఏరియా మొత్తం ఆ స్టాచ్యూస్ తోటి ఫుల్ ఉంది. ఇది పెద్దది ఎలా చేశారురా బాబు. మేము వెళ్తుంది ఇప్పుడు ఫైర్ రథాస్. 5 రథాస్ 1, 2, 3, 4, 5 మొత్తం 5 రథాలు. ఈ 5 రథాలు కలిపి 5 రథాస్ అంటారు. జస్ట్ జోక్ చేసా. అండ్ పంచమడ ఉన్న 5 ఒక్కొక్కరికి రథాలు అనగానే గుడి బ్లూ ప్రింట్ అన్నాం. ఎందుకంటే గుడి ఎలా కట్టని చెప్పి ఫస్ట్ టైం ట్రైల్ చేశాడు దీని మీద. మొదటి వచ్చేసి ధర్మరాజు, దాని తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత ద్రౌపది అండ్ నకులుడు సహదేవుడికి ఒకటే రథం. అండ్ ఇక్కడ బ్రీఫ్ గా తెలుసుకుని ఇక్కడ ఉన్న టూర్ గైడ్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు. దాని తర్వాత మీరు పక్కన షాప్స్ కి అండ్ పక్కన చాలా షాప్ లో బొమ్మల షాపులు ఉన్నాయి. మీరు జస్ట్ చూడడానికి కొనడానికి అయితే కాదులేండి. చిన్నప్పుడు పడి చచ్చిపోయి ఉన్నారా? నీకు వచ్చాయి ఆడడం నాకైతే రాదు, నేను ఒప్పుకుంటాను. దాని తర్వాత వెళ్ళింది గ్లో పార్క్. అండ్ గ్లో పార్క్ అనేది నైట్ టైం ఉంటే చాలా బాగుంటది. ఇది జస్ట్ నార్మల్ పార్క్, బట్ నైట్ టైం అయితే ఫుల్ లైట్స్ తో డెకరేట్ చేసి ఉంచుతారు. దీనికైతే మార్నింగ్ వస్తే ఒక రేట్ ఉంటుంది, నైట్ టైం వస్తే ఒక రేట్ ఉంటుంది టికెట్. దాని ఆపోజిట్ మ్యూజియం ఉంటుంది. అండ్ మాకు మాత్రం టైం లేదు, సో మేము ఇంకా తిరగడానికి మొదలెట్టాం. ఇంకా పిచ్చి ఆకలి మొదలైంది. ఇంకా ఫుడ్ కోసం తిరుగుతుంటే ఒక్క డాబా కూడా లేదు. ఇక్కడ ఒక రెస్టారెంట్ లో ఒక డాబా, లాస్ట్ లో ఒక డాబా దొరికింది. ఆ డాబాలో ఫుడ్ తినేసి మేము ఎక్కడ తిరగా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.